తమిళనాడు రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకున్నటువంటి అన్నామలై త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారా? ఇప్పుడు ఇదే టాపిక్ తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఏపీ కోటాలో ఏపీ రాజ్యసభ రేసులో అన్నామలై పేరు వినిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడి నుంచి ఈజీ అతను రాజ్యసభకు వెళ్ళడం అనేది చాలా సులభం, మద్దతు ఇస్తాయి కాబట్టి. ఇప్పుడు త్వరలో అంటే జూన్ నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 4గింట్లో ఒకటి బీజేపీ కోరేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానంలో అన్నామలైని రాజ్యసభకు పంపించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిజానికి గతంలో కూడా ఈ చర్చ జరిగింది. ఎప్పుడు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలైని తప్పించి నయనార్ నాగేంద్రన్ వచ్చిన తర్వాత ఈ చర్చ జరిగింది. అన్నామలై యొక్క సేవల్ని మరొక రకంగా బీజేపీ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. రకరకాల చర్చలు జరిగాయి. అన్నామలై జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా? ఒక దశలో అప్పటికింకా జాతీయ అధ్యక్షుని ఎంపిక చేయకముందు, నితిన్ నబీన్ ఎంపిక చేయకముందు జాతీయ అధ్యక్షుడిగా కూడా అన్నామలైని ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరిగింది. సరే, అది జరగలేదు. నితిన్ నబీన్ ఎంపిక చేయడం జరిగింది. బీహార్ నుంచి అతను తీసుకున్నారు. యంగెస్ట్ నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్గా అతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి అదే చర్చ జరుగుతోంది. అన్నామలైని రాజ్యసభలోకి పంపించేటువంటి ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టుగా, మేబీ ఆ తర్వాత ఇంకేమైనా కేంద్ర మంత్రిగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉండవచ్చు. గతంలో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చర్చలు జరిగాయి. 1 రాజ్యసభలో అడుగు పెట్టవచ్చు, 2 కేంద్ర మంత్రిగా చేయవచ్చు, 3 బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేసేటువంటి, అదే ఆల్రెడీ రూల్డ్ అవుట్. ఎందుకంటే ఆల్రెడీ నితిన్ నబీన్ వచ్చేసారు, ఆ ఆప్షన్ లేదు. సో ఇప్పుడున్నది రాజ్యసభలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది అనేది జరుగుతున్నటువంటి చర్చ. నిజానికి ఎప్పుడైతే ఇతను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత, నిజానికి అతను టర్మ్ అయిపోయింది, కొనసాగించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకనో అటువైపు మొగ్గు చూపలేదు. ఎందుకంటే అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలి అంటే అన్నాడీఎంకే పార్టీ పెట్టినటువంటి మొట్టమొదటి కండిషన్, మేము అతనితో అయితే కలిసి మేము ట్రావెల్ చేయలేము, అతను తప్పిస్తే పొత్తుకు సిద్ధమైనటువంటి చర్చ జరిగింది. దీంట్లో భాగంగానే అన్నామలైని తప్పించి నయనార్ నాగేంద్రన్ అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అయితే చాలామంది విమర్శించారు, ఇలాంటి కీలకమైనటువంటి తరుణంలో అతన్నే కొనసాగించి ఉంటే బాగుండేదని చెప్పినప్పుడు కూడా బీజేపీ ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ తోటి అతన్ని అక్కడి నుంచి తప్పించింది. బట్ డెఫినెట్గా చాలామంది అతడు రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి వచ్చినటువంటి, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అతను చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను ఏదో షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం పాలిటిక్స్లోకి రాలేదు, నాకు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, ఒక 10-15 సంవత్సరాలకు సరిపడేటువంటి ప్రణాళిక ఉంది. తమిళనాడులో ఈ ద్రవిడ రాజకీయాలకు లేకపోతే ఈ సంప్రదాయ పార్టీలకు, డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు చెక్ పెట్టి తమిళనాడు ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. కేవలం పదవుల కోసం మాత్రమే రాలేదని చెప్పి అన్నామలై చెప్పాడు. బహుశా మరి ఈ విధంగా రాజ్యసభ మెంబర్గా అడుగుపెట్టిన తర్వాత అతన్ని ఏం చేస్తాను, ఏమి చేసేటువంటి ఆలోచన ఉందో బీజేపీ అధిష్టానం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ డెఫినెట్గా యాస్పైరింగ్ లీడర్. ఒక దశలో ఒక విధమైనటువంటి చర్చ కూడా జరిగింది, అన్నామలై భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ టూ ఎర్లీ. ఎందుకంటే అతను యంగ్ లీడర్, చాలా ఈ హ్యాజ్ అ లాంగ్ వే టు గో, ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు అతను పోటీ చేశాడు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓట్లు బాగానే వచ్చాయి కానీ గెలవలేకపోయాడు. ఇంకోసారి ఎంపీగా పోటీ చేశారు, గెలవలేకపోయారు. రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయిపోతాను కాబట్టి నాకు ఒక 10 నుంచి 12 నియోజకవర్గాలు నాకు అప్పచెప్పారు కాబట్టి రాష్ట్రం అంతా నేను పర్యటిస్తాను, ఆ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు కోసం లేదా కూటమి గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను. ఇందులో బీజేపీ నాకు టికెట్ ఆఫర్ చేసింది, అధిష్టానం ఆఫర్ చేసింది, అయినప్పటికీ కూడా నేను పోటీ చేయలేదు, కేవలం ఎక్కువ సీట్లు గెలవడం పైననే దృష్టి కేంద్రీకరిస్తున్నాను అని చెప్పి అన్నామలై చెప్పడం కూడా జరిగింది. రకరకాల పొలిటికల్ సర్కిల్స్లో చర్చలు జరిగాయి. అతన్ని పక్కన పెట్టారు, అతనికి సీట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు పోటీ చేయలేదు అనేటువంటి చర్చలు కూడా జరిగాయి. నిజానికి 2 సార్లు ఓడిపోయిన తర్వాత 3వసారి పోటీ చేయడం పైన చాలా స్పష్టత ఉండాలి. పొరపాటున 3వసారి కూడా ఓడిపోతే అది అతని క్యాడర్కి, అతని అభిమానులకి లేకపోతే ఒక విధమైనటువంటి నిరాసక్తత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మంచి సిగ్నల్ కాదు. సో డెఫినెట్గా అందుకనే పోటీకి దూరంగా ఉండవచ్చు. అన్నామలై సేవల్ని బహుశా
రాజ్యసభలో బీజేపీ ఉపయోగించుకున్నటువంటి అవకాశాలు ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని కూడా తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.